అదే దేవుడు చెప్తున్నాడు, బైబిల్లో రాయబడింది అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటున్నాడు. అన్నాడా? మన పాడిన పాటలేంటి? ఆయన పేరేంటి? పొదలు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలేంటి? మోషే నీ చెప్పులు విప్పు, నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటున్నాడు. మరి యాకోబుకి ఎక్కడ సంతోషం? 130 సంవత్సరాల వయసప్పుడు తన కొడుకును చూచి నాకంతే చాలే, ఈ జీవితానికి సంతృప్తి చెందిపోయాను అనే మాటను యాకోబు. హల్లెలూయా. ఆదికాండం 47వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 47వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములు అన్ని కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను. మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, వాక్యమైన దేవ, మీరు మాతో మాట్లాడండి. మా చెవులను తెరవజేయండి, మా హృదయాలను తెరవజేయండి. నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 47వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చూశాం. యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో అడుగుతున్నాడు, నీ వయసు అంతా? యాకోబుని అడిగాడు. యాకోబు చెప్తున్నాడు, నా వయసు 130 సంవత్సరాలు. నా వయసు 130 సంవత్సరాలు. కానీ అవన్నీ కూడా దుఃఖ దినములు. నా బ్రతుకంతా కష్టమే. ఏమని సమాధానం చెప్పాడు? ఫరో అడుగుతున్నాడు, రాజు అడుగుతుంటే యాకోబు చెప్తున్నాడు, నా వయసు 130 సంవత్సరాలు. నా బ్రతుకంతా కూడా దుఃఖ సహితం. నా జీవితం చూస్తే మొత్తం అంతా దుఃఖంతోనే నిండి ఉంది. నా వయసు అడుగుతున్నావా? అవి చాలా కొద్దిగా ఉన్నాయి. ఆ 130 సంవత్సరాలు కూడా యాకోబుకి ఎలా అనిపించేంటే చాలా కొద్దిగా ఉన్నాయి. కాకపోతే మొత్తం అంతా నా బ్రతుకంతా దుఃఖంగానే ఉంది. ఏమని చెప్పమంటావు? మా నాన్న ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. మా నాన్నకి నాన్న అయినటువంటి అబ్రహాము, మా పితరుడు 175 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన 175, ఇస్సాకు 180 సంవత్సరాలు. యాకోబు ఫరో ఎదుటి నిలబడినప్పుడు 130 సంవత్సరాలు. మనకి దేవుని పేరు ఎలాగూ తెలుసు? దేవుని పేరు ఎలాగూ తెలుసు అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఆయనకి పేరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏం పేరు ఉంది దేవుడికి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబుకు ఆయన దేవుడేనా కాదా? యాకోబుకి ఇంకొక పేరు ఉంది, ఆయన పేరు ఇశ్రాయేలు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశం ఎవరి పేరుతో పిలువబడుతుంది? ఎవరి పేరు అది? ప్రపంచంలో ఇశ్రాయేలు దేశం ఉంది. ఆ పేరు ఎవరిది అది? ఈ 130 సంవత్సరాలు నా బతుకంతా కష్టమే అనుకున్నాడే, ఆయన పేరే ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు దేశమే ఇప్పుడు ప్రపంచంలో
శక్తివంతమైనటువంటి దేశముగా ఉంది. దేవుడు ఇటు చూడండి, దేవుడు యాకోబునకు తోడై ఉన్నాడు. కానీ యాకోబు చెప్తున్నటువంటి మాటను చూస్తే నా బ్రతుకంతా దుఃఖదినములని ఎందుకన్నాడు? దేవుని కలిగినటువంటి ప్రజలు ఎలా ఉండాలి? చాలా సంతోషంగా ఉండాలి. కానీ యాకోబు చెప్తున్నటువంటి మాట చూస్తే ఏం చెప్పంటావు ఫరో? ఏం చెప్పంటావు? అసలు యాకోబు జీవితాన్ని చూస్తే ఆయనకి జీవితంలో ఎందుకంత దుఃఖం ఉందో, ఆయన బ్రతుకేమిటో, దేవుడు ఆయనతో పాటు ఉన్నప్పటికీ కూడా యాకోబుకి ఎందుకు అలాగుందో మనకు తెలుస్తుంది. వాక్యంలో చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలు కూడా చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలు. యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుట అంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికిను, ఇది నీ కుమారుని అంగ్యో అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టమృగము వానిని తినివేసెను. యోసేపు నిశ్చయంగా చీల్చబడిన నేను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమును గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలాచుచుండగా అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలాచుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. యాకోబుకి బహు వృద్ధాప్యమందు యోసేపు అనే కుమారుడు పుట్టాడు. యాకోబుకి 91 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, యాకోబునకు 91 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యోసేపు పుట్టాడు. యోసేపుకి ముందుగా మరికొంతమంది పుట్టారు. కాకపోతే యోసేపు చివరివాడు, చిన్నవాడు. యోసేపు మంచిగా ఉన్నాడని చిన్నవాడి మీద యాకోబు ఎంతో ప్రేమ పెంచుకున్నాడు. అతను ఎంతగానో ప్రేమించాడు. విచిత్రమైనటువంటి అంగీ కూడా కుట్టించాడు. యోసేపు చాలా మంచివాడిగా ఉండి అన్నవారులు చేస్తున్నటువంటి చెడ్డ పనుల గురించి సమాచారం ఇస్తుంటే అన్నలు యోసేపు మీద పగబట్టి యోసేపుని మిద్యానీయులకు అమ్మివేసి నాన్నకేం చెప్తాంరా, ఎంతగానో ప్రేమించే యోసేపుని ఇప్పుడు మనం అమ్మివేశాం, నాన్నకేం చెప్తామంటే నీ కుమారుడైన యోసేపుని దుష్టమృగములు, అడవిలో ఉన్నటువంటి మృగములు చంపి తినివేశాయి అని చెప్దాం అని అనుకొని యోసేపు యొక్క అంగీని తీసి ఒక మేకపిల్లను చంపి ఆ మేకపిల్ల యొక్క రక్తములో యోసేపు అంగీని ముంచి, ఇదిగో మాకు అడవిలో ఈ అంగీ దొరికింది, ఈ అంగీ మీద రక్తం ఉంది, ఏదో ఒక పులో ఒక జంతువు నీ కుమారుని చంపివేసింది, ఒక్కసారి చూడు నాన్న, ఇది నీ కుమారుడు అంగీయేనా? నాన్న చూచాడు యాకోబు. చూచి బోరున ఏడ్చాడు. ఎంత పెద్దగా ఏడ్చాడంటే అతన్ని ఓదార్చడానికి కుమారులు గాని బంధువులు గాని ఎవరొచ్చినా సరే నా కుమారుడా యోసేపు అని విపరీతముగా ఏడవడం ప్రారంభించాడు. ఎంతగా ఏడవడం ప్రారంభించాడైతే, నేను చచ్చిపోతాను, నేను ఇంకా బ్రతకను, నా కుమారుడైన యోసేపే లేకపోయినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అని చాలా దిగులుగా బాధగా ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు వయసు ఎంత? అప్పుడు యాకోబుకి వయసు ఎంత? అప్పుడు యోసేపుకి వయసు 17 సంవత్సరాలు. యాకోబుకు 91 సంవత్సరములందు యోసేపు పుట్టాడు. అంటే అప్పుడు యాకోబుకి ఎంత వయసు? 91 ప్లస్ 17 ఎంత? 108 సంవత్సరాల వయసు.
108 సంవత్సరాల వయస్సులో వృద్ధాప్యంలో ఉన్నటువంటి కుమారుడు గురించి యాకోబు అంగలార్చడం ప్రారంభించాడు. తన జీవితంలో ఆ వృద్ధాప్యములో యాకోబుకు మిగిలింది ఏంటి? ఏం మిగిలాయి? మనం ఒక ఉదాహరణ మాత్రమే చూస్తున్నాం. యోసేపు విషయమై యాకోబు ఎలాగూ ఏడ్చాడో, ఎలాగూ బాధపడ్డాడో ఒక ఉదాహరణ మాత్రమే చూస్తున్నాం. ఎందుకు? ఫరో ఎదుట యాకోబు నా బ్రతుకంతా కష్టమే, నా బ్రతుకంతా కన్నీరే అని ఎందుకన్నాడు? నిజానికి అన్న అయినటువంటి ఏశావు దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు యాకోబు బేతేలు దగ్గర పడుకుంటాడు. రాత్రిపూట పడుకునేటప్పుడు దేవుడు అతన్ని దర్శించి ఒక దర్శనాన్ని చూపిస్తాడు. ఆకాశానికి ఒక నిచ్చెన వేయడం కనిపిస్తుంది. ఆ దర్శనములో దేవదూతలు ఆ నిచ్చెన ఎక్కడం దిగడం కనిపిస్తుంది. అవునా? అప్పుడు దేవుడు మాట్లాడుతాడు యాకోబుతో, యాకోబు, నీవు పండుకున్నటువంటి ఈ స్థలం నేను నీ సంతానానికి ఇస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడు అని మాట్లాడింది ఆ దేవుడు కాదా? ఆ దేవుడే కాదా? కలలో మాట్లాడి నీవు ఎక్కడికి వెళ్తే నీతో పాటు నేనుంటా, నీకు తోడుగా ఉంటా, మరలా నిన్ను ఈ దేశానికి తీసుకుని వస్తాను యాకోబు అని మాట్లాడింది ఎవరితోనూ? ఇదే యాకోబుతో. కానీ యాకోబు జీవితాన్ని చూస్తే అల్లారముద్దుగా పెంచుకుంటున్నటువంటి యోసేపుని 108వ సంవత్సరంలో కోల్పోయాడు. 108వ సంవత్సరంలో కోల్పోయిన తర్వాత ఏమైంది? ఆదికాండం 41వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 41వ అధ్యాయం 46వ వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా కూడా సంచారం చేసెను. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. అప్పుడు యోసేపు వయసు ఎంతైనా వాక్యం చెప్తుంది. యోసేపుకు 30 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఎవరి ఎదుట నిల్చున్నాడు? ఫరో ఎదుట నిల్చున్నాడు. ఫరో ఎదుట నిల్చుండి దేవుడు అతనికి ఇచ్చినటువంటి దర్శనం, ఆ భావం చెప్పిన తరువాత యోసేపును ఐగుప్తు రాజు ఫరో అధిపతిగా నియమించాడా? అప్పుడు వయసు ఎంత? 30 సంవత్సరాలు. ఎన్నేళ్లకు యోసేపు తండ్రి వద్ద నుంచి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం? 17 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయాడు. ఇప్పుడు యోసేపు 30 సంవత్సరాలు అంటే ఎంతకాలం గడిచింది? 13 సంవత్సరాలు యోసేపు ఐగుప్తులో తిరుగుతూ ఉన్నాడు. ఆ జైలు నుంచి ఈ జైలుకి, అక్కడికి పోతే ఇక్కడికి, మొత్తం అంతా కూడా తిరుగుతూ లాస్ట్కి చివరికి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఒక అధిపతిగా, ఒక అధికారిగా ఐగుప్తు దేశం మీద యోసేపు ఉన్నాడా? ఇప్పుడు తండ్రికి ఎంత వయసు? 108 ప్లస్ 13 ఎన్ని సంవత్సరాలు అయింది? 121 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు తండ్రి ఎలాగ ఆలోచిస్తున్నాడు? నా కుమారుడు చనిపోయి 13 సంవత్సరాలు అయిపోయింది, దుష్టమృగం తినివేసింది. ఇంకను అతని జీవితములో చూడండి, అతని దుఃఖ దినములు, నా బతుకంతా దుఃఖమే, కన్నీరని ఎందుకు అంటున్నాడో తెలుసా? 13 సంవత్సరాలు అయిపోయింది. నా కొడుకుంటే ఆ పెద్దవాడిలాగా ఉండేవాడు కదా, నా కొడుకే బతుకుంటే వీళ్ళలాగా ఉండేవాడు కదా, ఎంత ఎత్తయ్యి ఉండేవాడు కదా. నా కుమారుడవైన యోసేపు నువ్వు చనిపోయావా? నా కుమారుడవైన యోసేపు నీవు చనిపోయావా? నీతో పాటు నేను చనిపోయి ఉంటే బాగుండే. ఇది యాకోబు మనసులో ఉన్నటువంటి బాధ. ఇది ఇప్పుడు వాక్యంలో మనం చూద్దాం. ఆదికాండం 45వ అధ్యాయం
5 నుంచి 7 వచనాలను చూద్దాం. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో నున్నది. 2 సంవత్సరముల నుంచి కరువు దేశములో ఉన్నది. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 సంవత్సరములు, ఇంకా 5 సంవత్సరాలు వస్తాయి. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మును శేషంగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎవరితో మాట్లాడుతున్నాడు యోసేపు? వారి అన్నలు ఒకానొక సమయములో ఐగుప్తు దేశానికి వచ్చారు. తండ్రి పంపించాడు. కరువు ప్రపంచమంతా ఉంది, మనకైతే తినడానికి గింజలు లేకుండా ఉన్నాయి. ఐగుప్తులో ధాన్యం ఉందని నాకు తెలిసింది. కుమారులారా, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మన కొరకు ధాన్యం తీసుకొని రండి, మనం తిని బ్రతికేటట్లు అని తండ్రి అయినటువంటి యాకోబు కుమారులతో చెప్పాడు. కుమారులు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అది కరువులో ఎన్నో సంవత్సరం? 2వ సంవత్సరం. నిజానికి వచ్చినటువంటి కళ, రాజుకు వచ్చినటువంటి దర్శనం ఎన్ని సంవత్సరాల దర్శనం? అది 7 సంవత్సరాలు పుష్టిగా ఉండే వెన్నులు, 7 సంవత్సరాలు పీలగా ఉండే వెన్నులు, 7 సంవత్సరాలు పౌష్టికముగా ఉండే ఆవులు, 7 సంవత్సరాలు బలహీనంగా ఉండే ఆవులు. అంతేనా? అంటే ఎన్ని సంవత్సరాలు? 7 + 7 మొత్తం ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. అంటే యోసేపు యొక్క సహోదరులు ఐగుప్తునికి వచ్చినప్పటికీ ఎన్ని సంవత్సరాలు గడిచింది? ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు గడిచాయి. అంటే ఇది ఎన్నో సంవత్సరం? ఇది 2 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాయి? యోసేపు ఐగుప్తు మీద రాజు అయినప్పుడు పంటలు పండడం ప్రారంభించాయా లేదా? అంటే 30 సంవత్సరాల వయసులో అధిపతిగా ఉండేటప్పుడు 7 సంవత్సరాలు వరుసగా పంటంతా కూడా పండడం, దాన్ని సేకరించడం యోసేపు చేశాడు. అంటే యోసేపుకి ఎంత వయసు వచ్చింది? 37 సంవత్సరాలు వచ్చాయి. 37 సంవత్సరాల తర్వాత కరువు రావడం ప్రారంభిస్తే, కరువు వచ్చిన 2వ సంవత్సరంలో యాకోబు యొక్క కుమారులు లేదా యోసేపు యొక్క అన్నలు ఐగుప్తులోనికి వచ్చారు. అంటే ఇంకొక 2 సంవత్సరాలు. అంతేనా? ఇప్పుడు యోసేపు యొక్క వయసు అంతా 39 సంవత్సరాలు. 39 సంవత్సరాల వయస్సు వచ్చింది. యోసేపు యొక్క అన్న తమ్ములు యోసేపును ఐగుప్తులో చూశారు. అంటే ఎన్ని సంవత్సరాలైంది? 17 సంవత్సరాల వయసులో నాన్న నీ చిన్న కుమారుని దుష్టమృగం తినివేసిందని చెప్పినటువంటి అన్నదమ్ములు 22 సంవత్సరాల తర్వాత యోసేపును కలుసుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగాక. అప్పటికి యోసేపు 22 సంవత్సరాల తర్వాత ఐగుప్తు మీద రాజు తర్వాత రాజంతా అధికారి స్థానంలోనికి వెళ్ళిపోయాడు. యాకోబుకి అప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చాయి చెప్పండి? యాకోబుకి 130 సంవత్సరాలు వచ్చాయి. అంటే 130 సంవత్సరాలు వయసు యాకోబుకి వచ్చినప్పుడు యోసేపుకు వయసు 39 సంవత్సరాలు. 91 సంవత్సరాల వయసులో యాకోబుకు యోసేపు పుట్టాడు. యోసేపుకు 39వ సంవత్సరంలో యాకోబుకు 130వ సంవత్సరం అయింది. 130వ సంవత్సరంలో యోసేపు నాన్నను పట్టుకొని నా దగ్గరికి రండిరా అనే వర్తమానాన్ని పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యములు చూస్తే ఏం కనిపిస్తుంది చూడండి. 45వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చూసాం. అక్కడ ఏముంది? 45వ అధ్యాయం 25 నుంచి 28 వచనాలు కూడా చూడండి.
25-28 వచనాలు. వారు ఐగుప్తు నుండి గట్టిగా బయలుదేరి కానాను దేశమునకు తమ తండ్రి అయిన యాకోబు దగ్గరికి వచ్చి యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. ఎవరు తెలియజేశారు? అన్నలొచ్చి, నాన్న మేము అబద్ధం చెప్పాం, నీ చిన్న కుమారుడు చనిపోలేదు, నీ చిన్న కుమారుడు ఐగుప్తు దేశం మీద అధికారిగా ఉన్నాడు, ఐగుప్తును ఏలుచున్నాడనే మాట ఇప్పుడు యాకోబుకి వినిపించింది. ఒక్కసారి ఆలోచించండి. 130 సంవత్సరాల వయస్సు కాలంలో గత 22 సంవత్సరాలు, అంటే అతనికి 108 సంవత్సరాల వయసు నుంచి ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు కొడుకు గురించి? 22 సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నాడు. నా కుమారుడైన యోసేపు, నా కుమారుడ యోసేపు, నువ్వు చనిపోయినప్పుడు నేను కూడా చనిపోయి నీ దగ్గరికి వచ్చేస్తే ఎంత బాగుండు కదా. చూడండి, అందుకే ఫరో దగ్గర, ఐగుప్తు రాజు దగ్గర యాకోబు మాట్లాడుతున్నప్పుడు ఫరో అడిగాడు, నీ వయసు అంతా? నా వయసా 130 సంవత్సరాలు. కానీ ఏ సంతోషం లేదు నా జీవితంలో, ఏ సంతోషం లేదు. ఒకవైపేమో అదే దేవుడు చెప్తున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు నేను, ఇస్సాకు దేవుడు నేను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో పాటు ఉంటా, నిన్ను మరలా ఈ దేశానికి తీసుకొస్తా, నీ సంతానాన్ని విస్తారమైనటువంటి ఇసుక రేణువుల వలె చేస్తా, నీ తండ్రి అయిన అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నీ ద్వారా నెరవేరుస్తా అనే మాటను అదే యాకోబుకి ఇదే సజీవము గల దేవుడైనటువంటి యెహోవా చెప్పాడు. కానీ యాకోబు జీవితంలో ఎందుకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు? ఎందుకు లేదు? దేవుడు అతనికి తోడై ఉన్నాడు కదా. 130 సంవత్సరాల వయసులో ఇంకేం బతుకుతామండి, చాలండి ఇంక జీవితానికి, ఏదో దేవుడి కోసం చూస్తున్నాను అని ఈ లోకంలో మాట్లాడే మాటలాగా మాట్లాడాలి. కానీ నా బతుకే మొత్తం దుఃఖ దినములు, నా వయసు గురించి ఏం మాట్లాడుతున్నావు అనే మాట యాకోబు నుంచి ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే అన్నలు, నాన్న నీ కుమారుడు బతికే ఉన్నాడు, మేము ఆ రోజు అబద్ధం చెప్పాం, ఐగుప్తు మీద ఈరోజు అధికారిగా ఉన్నాడు అంటే, అప్పుడు అనుకుంటున్నారు 130 సంవత్సరాల వయసులో యాకోబు అనుకుంటున్నాడు, ఆహా నా కుమారుడు బతికే ఉన్నాడా, నేను చనిపోకముందు ఒక్కసారి వెళ్ళి ఆ కుమారుడిని చూసి చచ్చిపోతా. ఏమన్నాడు చదవండి. అయితే అతడు వారి మాటలు నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడయ్యెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పిరి. అతడు తాను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నాకు ఇంతే చాలు, నా జీవితానికి సంతోషం. దీని గురించే నేను ఎన్ని సంవత్సరాలు బాధపడుతూ ఉన్నాను. గత 22 సంవత్సరాల నుంచి నా కుమారుడు గురించి నేను ఏడ్వని రోజు లేదు, బాధపడిన దినము లేదు. నాకు ఇంతే చాలు, నేను ఒక్కసారి నా కుమారుని చూసి చనిపోతాను, ఇంతే నాకు చాలు. చావక మునుపు వెళ్ళి అతని చూచిదనని చెప్పాను. ఆ యాకోబు యొక్క కోరిక ఏంటి? చివరగా ఒక్కసారి నేను చనిపోక మునుపు ఒక్కసారి వెళ్ళి యోసేపును చూస్తా, నాకు ఇంకేమీ అవసరం లేదు, నాకు ఇంతే చాలు అంటే ఆ తండ్రి అయినటువంటి యాకోబు హృదయంలో ఉన్నటువంటి బాధ చూడండి. 130 సంవత్సరాల బ్రతుకులో అతను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను చూస్తే ఇక్కడ ఒక 22 సంవత్సరాల కాలం కనిపించిందా? ఈ 22 సంవత్సరాల కాలం అతను బతుకులో ఏడుపు ఉందా? దేవుడి పేరేంటి? ఏమని చెప్తాం మన పేరు? దేవుడి పేరు యాకోబు దేవుడు. కానీ ఆ యాకోబు దేవుడి జీవితంలోనే 22 సంవత్సరాలు వేదన, కన్నీరు,
కొడుకును పోగొట్టుకున్నానని ఎంత బాధపడ్డాడు, ఎంత దుఃఖపడి ఉంటాడో ఒక్కసారి ఆలోచన చేయండి. యాకోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే చూడండి, యాకోబు యొక్క జీవితాన్ని మనం చూద్దాం. ఆదికాండం 31వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు కూడా చూద్దాం. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్ళ నేను తినలేదు, దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని, పగటియందు దొంగిలింపబడిన దానిని నేమి రాత్రి యందు దొంగిలింపబడిన నేమి నా యొద్ద పుచ్చుకుంటివి. నేను ఇలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కనులకు దూరమాయెను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయంగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. లాబాను ఎవరు? యాకోబు యొక్క మామ. అన్న అయినటువంటి ఏశావు దగ్గర నుంచి పారిపోయి బేతేలు దగ్గర పండుకొని బేతేలు దగ్గర నుంచి లేచి మామ ఇంటికి వెళ్ళాడు. మామకి ఎంతమంది కూతుర్లు? 2 కూతుర్లు. 2 కూతుర్లు ఉన్నారు. ఎవరు? లేయా, రాహేల్. మామ దగ్గరికి వెళ్తే మామ అన్నాడు, అరే నువ్వు కూడా నా మాంసమే, నా రక్తమే, నా సంబంధమే అన్నాడు. గొప్ప సంతోషపడ్డాడు యాకోబు. మంచి మామే దొరికాడు, జీవితం ధన్యమైంది. నాన్న దగ్గర నుంచి వచ్చిన నాన్న లాంటి నాన్న మామ దొరికాడు అనుకున్నాడు. కొలువు చేస్తా నీ దగ్గర, ఏదైనా నౌకర్ చేస్తాను, ఏదో ఒక పని చేస్తానంటే, ఎందుకు నా మంద ఉంది కదా, ఆ మంద మేపుకో, ఊరికినే చేస్తావా ఏంటి? ఏమీ నువ్వు ఊరికినే చేయకు, నీకు ఎంతో కొంత ఇస్తా అని చెప్పి మాట్లాడి రాహేలు గురించి 7 సంవత్సరాలు కొలువు చేస్తే నా చిన్న కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తా అన్నాడు. 7 సంవత్సరాలు పనిచేశాడు. చిన్న కుమార్తెని ఇవ్వకుండా పెద్ద కుమార్తెని మోసము చేసి, ఎవరు? మామ అయినటువంటి లాబాను మోసం చేసి చిన్న కుమార్తెకి బదులుగా పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. అంతా అయిపోయిన తర్వాత లాబాను, మామ ఏం చేసావు నువ్వు? నేను చేసింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? 7 సంవత్సరాలు నేను కష్టపడితే నాకు రాహేల్ ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నావా? లేదా? అన్నాను. మరి ఇప్పుడు ఎవరికి ఇచ్చి పెళ్లి చేసావు? లేయాకి ఇచ్చి పెళ్లి చేసావు. ఎందుకు ఇలా మోసం చేసావు? ఒక పని చెయ్యి, ఇంకొక 7 సంవత్సరాలు పని చెయ్యి, రాహేల్ని ఇస్తా అన్నాడు. మళ్ళా రాహేలు గురించి మళ్ళీ ఒక 7 సంవత్సరాలు పనిచేశాడు. ఎన్ని సంవత్సరాలు అయింది? 7 + 7 ఒక 14. ఈ 14 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇంకొక 6 ఏండ్లు పనిచేశాడు. జీతాన్ని 10 సార్లు మార్చాడట. ప్రతి దగ్గర కూడా యాకోబుకి ఎదురైనటువంటి అనుభవం ఏంటో తెలుసా? యాకోబుకి ఎదురైనటువంటి అనుభవం తెలుసా? మోసం. ఒకటే మోసం. మామ మోసం చేశాడు. రాహేలుని ఇస్తానని చెప్పి లేయా చేత రహస్యంగా పెళ్లి చేసేసాడు. ఇలాంటి మామ అని మరలా కష్టపడ్డాడు. ఒకానొక సందర్భంతో లాబాను అయినటువంటి మామతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గర నేను 20 సంవత్సరాలు పనిచేశాను తెలుసా? 20 సంవత్సరాలు పనిచేశాను. నిజానికి నేను 7 సంవత్సరాలే పని చేయాలి, కానీ నా కష్టమంతా కూడా ఉపయోగించి నీ గొర్రెల్ని, నీ మేకల్ని నేను కాపలాకేశాను. ఏ రోజైనా నాకు గొర్రెనిచ్చావా? పగటి వేళ ఆ ఎండకి ఆ ఎండలోనే ఉంటూ వాటినంతా కాచుకుంటూ
నా కన్నులకి నిద్ర లేకుండా రాత్రిపూట ఆ మంచులో తడుస్తూ అలాగే ఉండి నేను నా కన్నులు క్షీణించిపోయి నా శరీరం క్షీణించిపోయినట్లుగా నేను 14+6 20 సంవత్సరాలు నీ దగ్గర పనిచేశాను లాబాను. నా కన్నులకి నిద్ర లేకుండా పోయింది, నా శరీరం క్షీణించిపోయింది, ఎండ దెబ్బకి నా శరీరం క్షీణించిపోయింది. రాత్రిపూట పడుకుందామంటే ఆ గొర్రెలతో పాటు ఆ మంచులోనే పడుకునేవాడిని, దానివల్ల కూడా నా శరీరం క్షీణించిపోయింది. అసలు నా కంటికి నిద్ర అనేది ఉందా? నా కంటికి నిద్రే లేదు. 14 సంవత్సరాలలాగా చేశాను, మరలా ఇంకొక 6 సంవత్సరాలు చేశాను. ఏదైనా పగటి వేళ పోతే, ఏదైనా దుష్టమృగం ఒక వేటను వాళ్ళు చీలిస్తే నువ్వు నా దగ్గరే డబ్బులు తీసుకున్నావు, పోనీలే నా అల్లుడే అని నీవు ఎప్పుడైనా విడిచిపెట్టావా? నా చేతుల దగ్గర నుంచి నువ్వు దాన్ని కూడా నీ నష్టపరిహారంగా తీసుకున్నావు. నా శరీరం క్షీణించిపోయింది, నా కన్నులకు నిద్ర లేకుండా క్షీణించిపోయాను, అన్నీ చేశాను. నా బతుకు ఎలాగైపోయిందో తెలుసా? 20 సంవత్సరాలు ఎలాంటి బతుకు అయిపోయింది? ఆరోగ్యం క్షీణించిపోయి, కన్నులు క్షీణించిపోయి, నిద్ర లేకుండా ఎండ వాన మంచుకి తడిసినటువంటి బ్రతుకుతో బతికాను. కానీ యాకోబు లాబానుతో చెప్తున్నాడు, నా తండ్రి అయినటువంటి దేవుడు నాతో పాటు లేకపోతే నీవు నన్ను ఎప్పుడో ఉట్టి చేతులతో పంపించుండేవాడు. యాకోబు యొక్క జీవితాన్ని చూడండి. 20 సంవత్సరాలు యాకోబు ఎక్కడైనా సుఖపడ్డాడా? అది ప్రశ్న. ఎక్కడైనా సుఖపడ్డాడా? మామ ఇంట్లో ఉన్నాడు, పోనీ మామేడు మంచిగా చూసుకున్నాడా? చూచాడా? అక్కడ లేదు. మోసం, రాత్రి పగళ్ళు కష్టపడటం, జీవితానికి సుఖం లేకుండా నిద్ర లేకుండా జీవించినట్టు ఏం జీవితం ఇది? ఏం జీవితం ఇది? యాకోబు జీవితంలో యాకోబు ఫరో ఎదుటికి నిలబడినప్పుడు అతని వయసు 130 సంవత్సరాలు. ఒక 22 సంవత్సరాల చరిత్ర చూసాం ముందు, ఇక్కడ ఇంకొక 20 సంవత్సరాల చరిత్ర కనిపిస్తుంది. 42 సంవత్సరాల చరిత్రను చూసాం ఇప్పుడు. 42 సంవత్సరాలు బాధ, దుఃఖం, అయ్యో ఏమిటి బతుకు, ఏమిటి బతుకు, మా నాన్న దగ్గర ఉన్నా బాగుండేదేమో, వీడి దగ్గరికి వచ్చి పడ్డాను. మా నాన్నేమో అక్కడ ఉన్నాడు ఇస్సాకు, నేనేమో ఇక్కడున్నాను. అనవసరంగా మా అన్న అయినటువంటి ఏసావు దగ్గర ఆ చిక్కుడుకాయల కూర తినకపోయినా బాగుండేది. లేదా మా అమ్మ చెప్పినట్లుగా నేను వెళ్ళి వేట మాంసం తెచ్చాను నాన్న, నేనే ఏసావునని చెప్పకపోయినా బాగుండేదేమో. మా అన్న వలన నాకు ప్రాణభయం, అన్న వలన ప్రాణభయం, మామ వల్ల మోసం, పొలంలో ఏడ్పు, గొర్రెల దగ్గర నష్టం, జీతం లేదు, 10 సార్లు జీతం మార్చాడు. ఒకసారి ఏవైనా మచ్చలన్నీ పుడితే అవి నీవేరా యాకోబు అన్నాడు మామ ఒకసారి. దేవుడా, ఈసారి అన్ని మచ్చలు పుట్టినట్లుగా చూడు నాయన, నా జీతం వస్తుంది అనగాన అన్ని మచ్చలు పుడగాన చూశాడు లాబాను. లేదు లేదు, మచ్చలన్నీ నావి, ఈసారి చారలు పుడితే అవి నీవి అనేవాడు. ఇలాగా యాకోబు ఎలాగ ప్రార్థన చేస్తే ఎలాగ ఆశీర్వదించబడగానే జీతం మార్చేసేవాడు. ఏమిటో జీవితం? నిద్ర లేదు, మంచుకు తడిసి అవసరమా చెప్పండి? 130 సంవత్సరాల జీవితంలో 22 కొడుకు గురించి రాత్రి పగలు ఏడ్చాడు, భార్యల కోసం 14 సంవత్సరాలు ఏడ్చాడు, పనిలో మోసంతో 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. 22 + 20 ఎంత? 42. ఎంత? 22 + 20 ఎంత చెప్పండి? చెప్పండి. 22 + 20 ఎంత? 42 years. 130లో 42 సంవత్సరాలు ఎంత అనుకున్నారు? చాలా ప్రాముఖ్యమైనటువంటి జీవితం. మీరు గమనిస్తే, వదిలేయండి, మీరు గమనిస్తే యాకోబు యొక్క జీవిత ప్రారంభం అది. అన్న దగ్గర నుంచి పారిపోయినప్పుడు యాకోబు ముసలివాడా, యవనస్తుడా? యవనస్తుడు. జీవిత ప్రారంభం ఎలా ఉంది? సుఖంగా ఉందా? లేదు.
అన్న భయం, అక్కడ కష్టం. పోనీ జీవిత చర్మములో 91 సంవత్సరాల్లో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి యోసేపు పోతే 108 సంవత్సరాల వరకు ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, అతని జీవితంలో శాంతి సమాధానం ఎక్కడుంది? ఉందా? నిరాశ. కాలం గడిచిపోతూ ఉంది, బాధపడుతూ ఉన్నాడు. అందుకే యాకోబు ఫరోతో చెప్తున్నాడు, నా బతుకు దుఃఖ దినములు, నా బతుకంతా ఏడిపే, కష్టమే. అవి చాలా కొద్దిగా ఉన్నాయి. ఇంకా మా నాన్న నాకు 130, మా నాన్నకి 180, వాళ్ళ నాన్నకి 175. వాళ్ళంత కాలంలో కూడా నేను ఇంకా బతకలేదు. అప్పటికే నా జీవితంలో నేను విసిగిపోయాను. నా బతుకు ప్రారంభమే ఒక కష్టంతో ప్రారంభమైంది ఫరో అని ఫరోను దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వాక్యములో చూస్తే యాకోబు యోసేపు విషయమై నా కుమారుని చూసి చనిపోతాను అంతే చాలు అనుకున్నాడు కదా. తర్వాత వాక్యములో చూస్తే ఇంకొక భాగం కూడా చూద్దాం. అక్కడ ఏం మాట్లాడాడు చూడండి. ఆదికాండం 46వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల వరకు చదువుకుందాం. 46 అధ్యాయం. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింక బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని గనక నేనింకను చనిపోవుదునని చెప్పాను. అది ఏమన్నాడు? నాన్ననేమో గోషేను అనే ప్రాంతానికి పంపించాడు. చెప్పాడు పక్కనున్నటువంటి అధికారులతో, రథం సిద్ధం చేయింది. రథం సిద్ధం చేశారు. రథం మీద యోసేపు ఎక్కాడు. నాన్నని కలవడానికి వెళ్ళాడు. ఆ రథం మీద వెళ్తూ తండ్రి అయినటువంటి యాకోబు దగ్గరికి వెళ్ళాడు. యాకోబు ఎదురు చూస్తున్నాడు, యోసేపు నా కుమారుడు వస్తాడని. ఎందుకంటే యాకోబును గోషేను ప్రాంతం దగ్గరికి వెళ్ళిపోయి ఉండమని చెప్పాడు రథాన్ని పంపించి. ఇతను ఒక ప్రత్యేకమైన రథం వేసుకొని యోసేపు ఇప్పుడు రథం మీద వెళ్తున్నాడు తండ్రి దగ్గరికి. వెళ్తున్నప్పుడు యోసేపు కోసం ఎదురు చూస్తున్నాడు యాకోబు. యోసేపును ఎప్పుడైతే చూశాడో యాకోబు వెళ్ళి అతని మెడ మీద పడి కౌగిలించుకొని బిగ్గరగా ఏడ్చి, నీ ముఖం చూశాను యోసేపు, నువ్వు ఇంకా బతికే ఉన్నావు, నాకింతే చాలు, ఇంకా చనిపోతా, నాకింతే చాలు, ఇంకా నేను చనిపోతాను అని బిగ్గరగా పడి తండ్రి అయిన యాకోబు యోసేపు మీద పడి ఏడవడం చూస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, యాకోబు జీవితంలో సంతోషం కలిగిందా? ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే యాకోబుకి ఎప్పుడు కలిగింది? యాకోబు ఎప్పుడు తన జీవితంలో సంతోషాన్ని, దుఃఖ నివారణ పొందాడు? మనం చూస్తే యాకోబుకి 130 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన జీవితంలో తాను పోగొట్టుకున్నాను అని అనుకున్నటువంటి యోసేపు అనే తన చిన్న కుమారుడి విషయమై దుఃఖ నివారణ పొంది, ఇంకా నాకు చాలు, నేను ఇంకా చనిపోయినా పర్వాలేదు, నేను మా పితరుల దగ్గరికి వెళ్ళిపోయినా పర్లేదు, నీ ముఖాన్ని చూశాను యోసేపు, నాకు ఇంతే చాలు, నేను ఇంకా చనిపోతా. ఇప్పుడు చెప్పండి, యాకోబుకి అసలైన సంతోషం ఎప్పుడు కలిగింది? 130 సంవత్సరాల వయసులోకి వెళ్ళి. మనకి ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది? అదే దేవుడు చెప్తున్నాడు, బైబిల్లో రాయబడింది, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటున్నాడు. అన్నాడా? మనం పాడిన పాటలేంటి? ఆయన పేరేంటి? పొదలు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలేంటి? మోషే నీ చెప్పులు విప్పు, నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అంటున్నాడు. మరి యాకోబుకి ఎక్కడుంది సంతోషం? 130 సంవత్సరాల వయసప్పుడు తన కొడుకును చూచి, నాకు అంతే చాలేక ఈ జీవితానికి సంతృప్తి చెందిపోయాను,
అనే మాటను యాకోబు చెప్పడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం వాక్యములు చూస్తే 47వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా చదవండి. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147 సంవత్సరాలు. దేవుడికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు యాకోబు? 147 సంవత్సరాలు బ్రతికాడు. ఏ కుమారునైతే కుమారుడు యొక్క 17వ సంవత్సరంలో కోల్పోయాడో ఆ కుమారుడితో పాటు మరలా 17 సంవత్సరాలు సంతోషంగా జీవించగలిగాడు. దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక చూడండి. దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక చూడండి. యాకోబు యొక్క జీవితం చెప్తున్నాడు, నాది దుఃఖ దినములు. మా అన్న దగ్గర నుంచి పారిపోయిన దగ్గర నుంచి నా కొడుకుని తిరిగి చూసినంత వరకు నా బ్రతుకంతా ప్రతి విషయంలోనూ కష్టమే, ప్రతి విషయంలో నాకు మోసమే ఎదురయ్యింది. ఇంతకాలానికి నా కుమారుని చూచాను, ఇంక చచ్చిపోతాను అనుకుని చచ్చిపోయాడా? దేవుడు చంపేశాడా? ఇంకా 17 సంవత్సరాలు రాజు యొక్క అధికారిగా ఉన్నటువంటి యోసేపు దగ్గర నివసించగలిగాడు. దేవుడికి స్తోత్రం కలుగుడు కాక. హల్లెలూయా. ఏదైతే యోసేపునకు దర్శనములో దేవుడు చూపించాడో, సూర్య చంద్రులు నక్షత్రాలు వచ్చి నీకు నమస్కారం చేస్తాయనే మాటను, ఏ మాట అయితే దేవుడు యోసేపునకు దర్శనం ద్వారా చూపించాడు, ఆ మాటను నెరవేర్చడానికి ఇదంతా జరిగింది. కానీ యాకోబు వైపు నుంచి చూస్తుంటే ఎలా కనిపిస్తుంది? ఏం బతుకిది, ఏం బతుకిది? నా జీవితానికి ఇంకా సంతోషమే లేదా? ఆనందం లేదా? ఆనందమే లేదు. 130 సంవత్సరాలు అయిపోయింది, ముసలోడిని అయిపోయాను, ఇంకా నన్ను ఈ దుఃఖం వీడదా? అది ఆయన బాధ. కానీ దేవుడు అతనికి జీవితములో సంతృప్తిని యోసేపును చూచిన తర్వాత సంతృప్తిగా అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం. ఇది ఎవరి జీవితంలో జరుగుతుంది? దేవుణ్ణి ప్రేమించిన, దేవుడు ఎన్నుకొనిన కుటుంబంలో జరుగుతుంది. వాళ్ళ నాన్నను చూద్దాం. వాళ్ళ నాన్నెవరు? ఇస్సాకు. వారి నాన్నెవరు? అబ్రహాము. అబ్రహాముకి ఏమైనా సంతోషం ఉందా? పోనీ చెప్పండి. అబ్రహాముకి ఏమైనా సంతోషం ఉందా? లేదా? ఎందుకు దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చావు? సంతోషం కోసం వచ్చామా? పాట పాడుతాం, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ ఉందని. ఎందరునో అడిగాను, ఏమేమో చేశాను, చివరికి అది నీలోనే దొరుకునని నీ దగ్గరికే వచ్చాను, మరలా నాకు ఇలాగే ఉంది ప్రభువా, ఏమిటిది అని అనలేదా? వాక్యంలో చూస్తే మనకు కనిపిస్తుంది. ఆదికాండం 15వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు చూద్దాం. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినేమి, నాకు ఏమి ఇచ్చినా నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగునని కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పాను. అబ్రహాముకి దేవుడు చెప్తున్నాడు, రా, ఎక్కడి నుంచి? మీ ఇంటి నుంచి రా, మీ నాన్న విడిచిపెట్టిరా. అలాగే ప్రభువా, నీ చెప్పించేయి. అలాగే ప్రభువా, నీ భార్యని తీసుకో. అలాగే ప్రభువా, నీ చెప్పిన దేశానికి వెళ్ళు. అలాగే, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాగే 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 ప్రభువా. సరే 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 సరే. వచ్చాడు, హారాను దగ్గర వరకు వచ్చాడు. హారాను దగ్గర నుంచి దేవుడు చూపించే ఆ వాగ్దాన భూమి దగ్గరికి వెళ్తున్నాడు. నీకు వాగ్దానం చేస్తున్నా, నీ సంతానాన్ని ఇసుక రేణువుల కంటే విస్తారంగా చేస్తాను. అబ్రహాం రా, నీ తండ్రిని, నీ బంధువుల్ని అందరిని విడిచిపెట్టి వచ్చే. సరే ప్రభువా, అలాగే చేస్తాను అని వచ్చాడా? రాలేదా? వచ్చాడా? హారాను వారు పుట్టినటువంటి, అబ్రహాం పుట్టినటువంటి ఊరు అనే ఒక ఊరుంది. ఆ ఊరు నుంచి హారాను అనే ఊరికి వచ్చాడు. అక్కడ అబ్రహాము తండ్రి మృతి పొందినంత వరకు ఉండి, ఆ హారాను నుంచి
పాలు తేనెలు ప్రవహించే దేశము, వాగ్దాన భూమి అయినటువంటి ఆ దేశానికి, కనాను దేశానికి బయలుదేరి వచ్చాడు. హారాను అనే ఊరు నుంచి అబ్రహాం వచ్చినప్పటికి అబ్రహాం వయసు ఎంత? 75 సంవత్సరాలు. అంతకు ముందే దేవుడు పిలిచాడు. పోనీ అక్కడికి ఒక 5-10 సంవత్సరాలు వేసుకున్నా సుమారుగా అబ్రహాముకి ఎంత వయసు అప్పుడు దేవుడు పిలిచుంటాడు? అబ్రహాం యొక్క వయసు హారాను అనే ఊరు నుంచి వచ్చినప్పటికీ 75 అయితే అంతకు ముందే పిలిచాడంటే ఒక 5-10 సంవత్సరాలు వేసుకోండి. అలాగేసుకున్నా 65 నుంచి 70 ఏళ్ల వయసులో ఉన్నాడు. అంతేనా? అక్కడ ఒక 5-10 సంవత్సరాల్లో వారి తండ్రి చనిపోయాడు అనుకుందాం. అక్కడ నుంచి బయలుదేరి 75 సంవత్సరాల వయసులో ఓటముళ్ళు కట్టి అన్నిటినీ పట్టుకొని కనాను దేశం వైపు ప్రయాణం చేశాడు. ప్రయాణం చేశాడా? ప్రయాణం చేసి అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. తిరుగుతుండి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది తెలుసా? 10 సంవత్సరాలు అయిపోయింది. అబ్రహాంకి ఇప్పుడు 85 సంవత్సరాల వయసు వచ్చింది. ఎంత? 80 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు అబ్రహాం గారికి విసుగు పుట్టింది. ఏంటి ప్రభువా నువ్వు? ఏంటి ప్రభువా నువ్వు? నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చాయి, నువ్వు నాకేమిస్తాయి? మళ్ళా దేవుడు దర్శనంలో వచ్చి 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడుమును, నీ బహుమానం అత్యధిక మగును అని అంటే అబ్రహాముకు విసుగు పుట్టి ఏమన్నాడు తెలుసా? నువ్వు ఏడిస్తే నాకు ఏడు ప్రభువా. ఏమన్నాడు? పై వచనాలు చదవండి. పై వచనాలు ఏమున్నాయి? ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకము, నేను నీకు కేడమును నీ బహుమానము అత్యధికముగా అగునని చెప్పాడు. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి నాకేమిస్తే ఏంటి? నేను సంతానం లేనివాడనై పోవుచున్నాను. ఏదో ఇస్తానని చెప్పేవే, ఇప్పుడు నా వయసు ఎంతో తెలుసా అంటే భక్తులకి. మరి అబ్రహాము యొక్క జీవితంలో సంతోషం ఉందంటారా? ఉందా? 80 సంవత్సరాలు వచ్చాయి తెలుసా, ఇంకా బహుమానం అంటావా? ఏమిస్తే ఏంటి? ఆ దమస్కు ఎలియాజరు ఉన్నాడే, ఆడే అవుతాడు ఈ ఆస్తి అంతా వారసుడు. లేదు అలా నువ్వే నాకు చెప్పుకో అంటే మనం అర్థం చేసుకుంటే అబ్రహాముకి దేవుడికి మధ్య సంభాషణ చూస్తే, అబ్రహామా భయపడకు, నేనున్నాను, నేను దేవుడినంటే చెప్పేవాళ్ళే కానీ వేటిస్తే నాకెందుకు? ఇదిగో ఈ ఆస్తి అంతటికి కూడా ఆ దమస్కోడు ఉన్నాడే, ఆ సిరియావాడు, అదే ఎలియాజరే అవుతాడు ఆస్తికి వారసుడు, వేటి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా లేదు. అప్పుడు వయసు 85. అప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి. దానికి ముందు ఒక 5-10 సంవత్సరాలు వేసుకోండి. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది? సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాలు అయిపోయింది దేవుడు పిలిచినప్పటి నుంచి. అది ఆ పాయింట్కి వస్తున్నాం. 20 సంవత్సరాల దేవుడితో ప్రయాణం చేసిన అబ్రహాంకి కలిగిన సంతోషం ఏమిటి? మోటాముళ్ళు పట్టుకోవడం, తిరగడం, ఇక్కడికి వెళ్ళడం. ఇదేనా దేవుడు తన ప్రజలకు చేసే సంతోషకరమైన కార్యం? ఇదేనా? అలాంటి దేవుడా మన దేవుడు? అలాంటి దేవుడా? యాకోబుకు 130 వస్తే కానీ సంతోషం రాలే, అబ్రహాంకి 85 వచ్చాయి. ఇస్తానని చెప్పాడా? 85లో 85 ఇస్తానన్నాడా? పోనీ ఇచ్చాడా? వెంటనే ఇవ్వలేదు. అతనికి 100 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఇస్సాకుని ఇచ్చాడు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పొడిగించాడు? 85 ప్లస్ 15 అంతా 100. ఇది ఒక 15, అక్కడ ఒక 10, 25, దానికి ముందు ఇంకొక 5, 30, ఇంకొక 5 వేసుకుంటే 35 సంవత్సరాలు వేచి ఉండాలా? ఇందులో మనుషులు ఏమవుతారు? విసిగి వేసారి కృంగిపోయి ఎలా మాట్లాడతారు? యాకోబులాగే మాట్లాడతారు. యాకోబు ఏం మాట్లాడాడు? నా బ్రతుకు దినములంతా దుఃఖ దినములే, ఇప్పుడు నాకేమిస్తే ఏంటి?
ఒక్కసారి దేవుని వైపు నుంచి మనం ఆలోచన చేద్దాం. మన దేవుడు ఎందుకు అలా చేస్తాడు? దేవునికి అసాధ్యమైనది ఏమైనా కలదా అనే డైలాగ్ ఎవరి దగ్గర వేసాడు దేవుడు? అదే అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా, చారా, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? అన్ని సాధ్యమంటాడు, ఏది అసాధ్యం కాదంటాడు. కానీ భక్తులకు ఎందుకంత కాలం? ఈ సంవత్సరం ఎంత? 2025. చూసుకుంటే క్యాలెండర్లు మారిపోతుంటాయి, నెలలు మారిపోతుంటాయి, రోజులు మారిపోతుంటాయి, రోజులు మారిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంటాయి, సమయం గడిచిపోతూ ఉంటుంది. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తారో, వారి జీవితంలో వారికి ఎప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ కలుగుతుందో మనం చెప్పగలమా? అబ్రహాంకి ఎప్పుడు సంతోషం కలిగి ఉంటుంది? ఆ అబ్రహాంకి నేను అనుకుంటాను, 100 సంవత్సరాల వయసప్పుడు, అమ్మా ఈనాళ్ళకి దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలిగిన గాక, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఇస్సాకుని ఇచ్చాడని అనుకున్నాలి. అంతేనా? ఆ తర్వాత ఏం చేశాడు? మళ్ళా ఇస్సాకును ఒక్కసారి తెస్తావా? ఇస్సాకును ఒక్కసారి తెస్తావా అన్నాడు. అబ్బా, ఇప్పటికే అదొక 20, ఇదొక 10, మొత్తం అంతా 35 అయిపోయింది. మళ్ళా ఇస్సాకును తెస్తావా అంటావు ఏంటి తండ్రి? ఎందుకు తండ్రి? నన్ను ఉండేది ఒకే ఒక్క జీవితం, అంతేనా? ఒకే ఒక్క జీవితమా? ఒకటేనా? ఇలాగైతే ఎలాగ సంతోషంగా ఉంటారు ప్రజలు? కానీ దేవుడి యొక్క ప్రణాళిక, ఆలోచన ఎవరి ఊహలకు అందనిదిగా ఉంటుంది. అసలు యాకోబుకి ఆ కరువులో చచ్చిపోవాలి. 130 సంవత్సరాల వరకు కాదు, 130కి ముందే 2 సంవత్సరాల ముందు వచ్చింది కదా కరువు. ఆ కరువులోనే యాకోబు చనిపోవాలి. అంతేనా? ఎన్ని సంవత్సరాలు చనిపోవాలి? నా లెక్క ప్రకారం 128కి చనిపోవాలి. కానీ 147 వరకు బతికాడు. అవునా? కుటుంబం అంతా కూడా కరువులో చనిపోవలసి వచ్చిండేది. కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంత ప్రణాళికను రచించాడు. పోనీ యోసేపు ఏమైనా ప్రశాంతంగా ఉన్నాడా 30 సంవత్సరాల వరకు? 17 సంవత్సరాలకి వెళ్ళాడు. 30 సంవత్సరాలకు ఆ జైలు, ఈ జైలు, ఆ జైలు, ఈ జైలు. వారి దగ్గర నిందా, వీరి దగ్గర పని, కష్టపడే ఉన్నాడు. అన్న దగ్గర తిట్లు తిని అన్నలు అమ్మేశారు. పోనీ అతని జీవితానికి ఏమైనా సంతోషం ఉందా? అంటే దేవుడు ఒకనొక సమయం అనేది నిర్ణయించడం మనం చూస్తున్నాం. 30 సంవత్సరాలకు రాజు అయ్యాడు, రథం మీద తిరుగుతున్నాడు. అనుకోకుండా అన్నలు రాగానా, మా అన్నలు వచ్చారా, మా నాన్న సంగతి ఏంటి, మీ తండ్రి బతికే ఉన్నాడా, మీకు తమ్ముడు ఉన్నాడా? ఆ మాటలు చూడండి, ఆ సంభాషణ చూడండి. ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాట్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకు చూస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఆయనకేమి, దేవుడికి ఏమని చెప్పండి? 1000 సంవత్సరాలు ఒక రోజు, మనకి 1000 సంవత్సరాలు 1000 యుగాలు. దేవుడికి స్తోత్రం. అదేనా? మనకు ఒక రోజే ఒక యుగంలాగా ఉంటుంది, ఆయనకి ఒక యుగమే ఒక రోజులాగా ఉంటుంది. ఆయన దృష్టికి ఆవిరిలా కనిపిస్తుంది, మన దృష్టికి ఇదంతా ఒక పెద్ద ప్రపంచం, ఏమిటో ఈ బ్రతుకు అన్నట్టు అనిపించదా? అనిపిస్తుంది లేదా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి అబ్రహాంకి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ కలిగింది జీవితంలో? ఆదికాండం 25వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు చూద్దాం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి ఎంత వయసు వచ్చింది? 170 సంవత్సరాలు వచ్చింది. మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుందో తెలుసా? తెలుగు బైబిల్లో మంచి ముసలితనమందు ప్రాణం విడిచాడు అని ఉంది, అవునా? ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉందో తెలుసా? జీవితం సంతృప్తి చెందాడంట. 175 సంవత్సరాల వయసులో ఈ జీవితానికి ఒక అర్థం ఉంది, ఈ జీవితానికి సంతృప్తి కలిగింది అని అనుకొని ప్రాణం విడిచిపెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు కలిగి ఉంటుంది?
ఎంతకాలము మనుషుల ఆయుస్సు కాలం? ఎప్పుడు కలుగుతుంది మనుషులకి శాంతి సమాధానం? అబ్రహాముకి ఉన్నటువంటి ఆ దుఃఖం, ఆ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో, తనకి చివరి జీవితానికి వచ్చేటప్పటికి ఇస్సాకు వలన దేవుని యొక్క వాగ్దానం నెరవేరడం వలన తన చివరి జీవితంలో సంతోషముగా, నా జీవితానికి ఇంకా ఇంతే చాలు, నేను సంతృప్తిగా వెళ్తున్నాను, సాటిస్ఫై అయ్యాడు, సాటిస్ఫైడ్ విత్ హిస్ లైఫ్ అని ఉంటుంది. అంటే ఏంటి? మొత్తానికి తాను నమ్ముకున్నటువంటి ప్రజలకు జీవితంలో సంతృప్తినైతే దేవుడు కలగజేస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎప్పుడు? యేసుకే ఎరుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం? ఎందుకో తెలుసా? వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? యాకోబు ఏమన్నాడు? 47:9 ఏమన్నాడు? యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితమైనవి గాను ఉన్నవి. అవి నా పితరుల యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరాలన్నీ కాలేదని ఫరోతో మాట్లాడుతున్నటువంటి యాకోబు ఏం చెప్తున్నాడో తెలుసా? యాత్ర చేసిన దినములివి. మా పితరులు యాత్ర చేసిన దినములన్నీ కూడా లేవు నావి. నా యాత్ర అంతా కష్టమే. నా యాత్రికుడి ప్రయాణానికి ఒకానొక సమయంలో ఒక దగ్గర నేను విశ్రాంతి పొందాను. మా నాన్న కూడా యాత్ర చేశాడు, అబ్రహాము కూడా యాత్ర చేశాడు. వాళ్ళు నాకంటే ఇంకా ఎక్కువ యాత్రలు చేశారు. నేనైతే చేసినటువంటి యాత్ర ఇప్పటికి 130 సంవత్సరాలు అయ్యింది అని మాట్లాడాడు. అవునా? అంటే వారి జీవితం గురించి వారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? ఏముంది అభిప్రాయం వారికి? ఎలాగ చూడాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనిషి యొక్క జీవితాన్ని ఎలాగూ చూడాలో దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. ఇది యాత్ర. ఏంటిది? ఇది ఆనంద యాత్ర. యేసన్ గారు పాడారు కదా, ఏం పాట? ఆనంద యాత్ర. ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో యాత్ర అంట. ఇది ఆనంద యాత్ర. కానీ యాకోబు యాత్ర ఆయన మాటలు చూస్తే దుఃఖ యాత్రలా కనిపిస్తుంది. అవునా? వాక్యములు చూద్దాం ఎందుకు అలాగనుకున్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక. వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పిన వారు తమ స్వదేశమును వెదుగుచున్నామని విషాదపరుచుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారి గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుడు కాక. వాక్యం ఏమని సెలవిస్తుంది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులందరూ ఏం చెప్పారు? మేము యాత్రికులం, పరదేశులం ప్రభు, మా బ్రతుకు యాత్ర వంటిది అని ఒప్పుకున్నారంట. మనం ఏం ఒప్పుకోవాలి? ఇది యాత్ర. ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో యాకోబులాగా అనిపించవచ్చు, అబ్రహాములా కూడా అనిపించవచ్చు. కానీ మనము పరదేశులము, యాత్రికులము అని వారు ఒప్పుకున్నారు. ఒప్పుకొని విశ్వాసము చేత మృతి పొందారు అని ఉంది. అవునా?
అంటే వారి జీవితానికి ఫుల్ సాటిస్ఫాక్షన్ దొరికిందా, దొరకలేదా? దొరుకుతుంది, తప్పనిసరిగా దొరుకుతుంది. కాకపోతే యాకోబుకి 130 దొరికింది, అబ్రహాముకి 100 దగ్గర దొరికింది. 175 అయితే ఎస్ ఐ ఆమ్ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్ అని చెప్పి ప్రాణం విడిచిపెట్టాడు అబ్రహాం. లాస్ట్ 17 సంవత్సరాల యాకోబు సంతోషముగా కుమారుడితో గడిపి కుమారులందరినీ దీవించి జాగ్రత్తగా ఉండండిరా అని చెప్పి జీవితాన్ని సంతోషంగా ముగించారు. వారి ప్రారంభం, వారి ప్రయాణం కష్టతరముగా ఉందేమో కానీ వారి ముగింపు చూస్తే జీవితం విషయమై నేను ఈ జీవితానికి ఎందుకు వచ్చాను, ఎందుకు బ్రతికాను అని అనుకోకుండా జీవితం విషయంలో వారు సంతృప్తి చెంది తమ విశ్వాసాన్ని కాపాడుకొని ఈ లోకయాత్రను వారు ముగించారు. వాక్యంలో చెప్తున్నాడు దేవుడంట అట్టి వారికి నేను దేవుడినై ఉన్నానని చెప్పుకొని గర్విస్తాడంట. ఇది చూడండి, ఇది మరీ విచిత్రంగా ఉంది. ఏంటిది? అట్టి వారికి అంటే పలానా వ్యక్తికి నేను దేవుడినై ఉన్నానని చెప్పుకోవడానికంటే దేవుడు సిగ్గుపడడంట. అంటే అర్థం ఏంటి? అంటే పలానా ఆ వ్యక్తికి, పలానా ఈ వ్యక్తికి నేనే దేవుడును అని చెప్పుకొని సంతోషిస్తాడు దేవుడు. ఒక్కసారి ఆలోచన చేయండి. వారి జీవితంలో అంత శ్రమ గుండా వెళ్తునేటప్పుడు, అంత కష్టము గుండా వెళ్తునేటప్పుడు వారిని చూసి దేవుడు ఏమనుకుంటూ ఉంటున్నాడని మనకు అర్థం అవ్వాలి. ఏమనుకోవాలి? ఆయన ఎందుకు, ఈయన నా కుమారుడు, ఆయనకి నేనే దేవుడునని దేవుడు అనుకోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటో తెలుసా? వీరు యాత్రికులు, ప్రయాణికులు అని వారు గుర్తించి దేవునికి తమ జీవితాలను అప్పగించుకొని విశ్వాసముగా చివరి వరకు ఉండడం వల్ల వారి జీవితంలో సాటిస్ఫాక్షన్ కలిగింది, రక్షణ కూడా కలిగింది. మనందరి కొరకు మనకు విశ్రాంతి కలగజేయడానికి, సంతోషాన్ని కలగజేయడానికి, మన కన్ను నుంచి కన్నీటిని తుడిచివేయడానికి ఆయన నిత్యమైనటువంటి పట్టణాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. మనకి ఎక్కడుంది విశ్రాంతి? ఎక్కడుంది? ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం దగ్గరికి వెళ్ళి, నా తండ్రి ఇదిగో నేను ఇక్కడికి వచ్చాను, ఇదే కదా జీవితం, నేను నీ దగ్గరికి రావాలి, నీ కొరకు సాక్షిగా ఉండాలి. నీవేమో నాకు దేవుడు అని అందరికీ చెప్తావు, ఈ శ్రమకాలం అంతా నేను గడుచుకుంటూ వెళ్తాను. ఇంతే కదా ప్రభు నువ్వు కోరుకున్నది? యేసునాథా నీ పాదాలు వందనాలని చెప్పి అక్కడ చెప్తామేమో. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మేము భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నాము తండ్రి. కానీ మా జీవితములలో మీరే మాకు తండ్రివై ఉన్నారని మీరు చెప్పుకొని మమ్మల్ని బట్టి నీవు సంతోషించే దేవుడివై ఉన్నావు. శ్రమలో వారికి తోడయ్యిందును, అన్ని విషయాల్లో వారు నడిపిస్తానని చెప్పినటువంటి దేవా, మా జీవితంలో మీరు మాకు తండ్రివై, మీరు మాకు దేవుడివై ఉండి మమ్మల్ని నడిపించి మా జీవితంలో కూడా సంతోష ఆనందాలు కలిగజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.